ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి మనతో పాటు లైవ్లో. ప్రేమ్ గాంధీ గారు నమస్తే. నమస్కారం. చూస్తున్న రిజల్ట్స్ని చూస్తే వాస్తవానికి బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఒక 8 మంది ఎమ్మెల్యేలు, ఒక 8 మంది ఎంపీలు తప్ప పెద్దగా ఎక్కడ కనిపించరు అనే దాని నుంచి ఇవాళ ఫలితాలు చూస్తుంటే 75 వార్డులో గెలిచినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఎలా చూడాలంటారు? మీ అనుకున్న రిజల్ట్ ఇది బెటర్ పర్ఫామ్ చేశారనుకుంటున్నారా? ఏంటి అసలు ఎట్లా విశ్లేషిస్తారు? జనరల్ గా గతంతో పోల్చుకుంటే ఒక వాతావరణం ఉండే బీజేపీ భారతీయ జనతా పార్టీ ఖాళీ పట్టణ ప్రాంతాల్లో తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఉనికి లేదనేటువంటి పరిస్థితులు అనేక సందర్భాలు మాట్లాడిన స్థాయి నుంచి ఈ రోజు ఏ స్థాయికి వచ్చినామంటే, గతంలో సర్పంచ్ ఎన్నికల్లో జరిగినప్పుడు సుమారు 800 మంది సర్పంచ్లు గెలిచినాము, 10,000కు పైగా వార్డులు గెలిచినటువంటి గాథలను గతంలో ఎన్నికల్లో చూసినాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇప్పటికే సుమారు 70 మంది వార్డు మెంబర్లు గెలిచినాము. నాకు తెలిసి 3-4 కార్పొరేషన్లు కూడా గెలుస్తాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కొన్ని చోట్ల మేమే కీలకంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. హంగ్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా కీలకంగా అయ్యేటువంటి అవకాశం ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రజల్లో కొంత మార్పు వచ్చింది భారతీయ జనతా పార్టీ పట్ల. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బలమైనటువంటి ఆలోచన ముందుకు వచ్చింది కాబట్టి జర పూర్తి ఈ అనుకూలమైనటువంటి తీర్పు మనం ఇలా చూస్తా ఉన్నాం. అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కలిసి వచ్చేటువంటి అంశం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ 2 అడుగులు ముందేసి వాళ్ళ దౌర్జన్యం, వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు, వాడు పంచినటువంటి డబ్బులు, అవన్నీ మనం ఎక్కడో కాదు మీడియాలో అనేక సందర్భాలు చూసినాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్థాయి దాటిపోయి, ఎందుకంటే ఖచ్చితంగా అధికార పార్టీ కొంచెం కలిసి వచ్చే అంశం. ఎట్టి పరిస్థితుల ఏ పార్టీ ఉన్నా సరే అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వచ్చే అంశం, ఆ కలిసి వచ్చే అంశాన్ని ఇంకా సద్వినియోగపరచుకొని ఈ స్థాయి జరుగుతుందనేది మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. ఏదేమైనా భారతీయ జనతా పార్టీ కూడా ముందటి కన్నా ఇలా గ్రామీణ వాతావరణంలో కూడా మేము మా సత్తాని చాటుకునేటువంటి పరిస్థితి క్రిస్టల్ క్లియర్ గా కనబడతా ఉంది. మా అభ్యర్థుల్ని భయపట్టించారు, అభ్యర్థిని రానియలేదు, ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చారు, డబ్బులు వంచే పరిస్థితులకు భిన్నంగా మమ్మల్ని అనేకమైనటువంటి మా కార్యకర్తల్ని కానీ లేదా మా ఉన్నటువంటి క్యాండిడేట్లను కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేసిన పూర్తి స్థాయి మద్దతుతో భారతీయ జనతా పార్టీ ఆత్మవిశ్వాసాన్ని కైగొనుకొని ఇవాళ సుమారు 70 పైగా మేము వార్డులు గెలిచినామంటే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ అయితే ఒక పాయింట్ చెప్పండి ప్రేమ్ గారు, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, దాని ద్వారా ప్రజలు బాధపడో విసిగో ఏదో కారణంతో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. 2 ఏళ్ల కాలంలో మీరు అంటున్నట్టుగా, మీరు ఆరోపిస్తున్నట్టుగా వాళ్ళు మంచి పాలన అందించినప్పుడు బీజేపీ పార్టీ ఇంకా మంచి రిజల్ట్స్ ఏమైనా తీసుకోవాల్సిందా? బికాజ్ ఎందుకంటే మీకు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఆ 8 మంది ఎంపీల పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, వాటన్నిటికీ రెస్పాన్స్లు, అది కాకుండా కేంద్ర ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు, వైపు డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ లేకపోయినా ఎంతో కొంత కనెక్టెడ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఎవరు మన కిషన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే బండి సంజయ్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇంకా మంచి రిజల్ట్స్ ఏమైనా రావాల్సిందా? ఇంకెక్కడైనా ఏదన్నా వెనకబడ్డామని ఏమైనా ఫీలింగ్ ఏమైనా ఉందా? నిజంగా మేము ఆశించినంత స్థాయి రిజల్ట్ అయితే ఏం రాలేదు. మా ఆలోచన వేరే ఉండే, మేము ఏ స్థాయిలో మా అంచనాకి కొంత తగ్గే ఉన్నాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సుమారు 3.5 కోట్ల రూపాయలని నిధులు విడుదల చేసింది. అనేక సందర్భాలు, అనేక సంక్షేమ పథకాలు, స్మార్ట్ సిటీస్ అని అదని ఇదని అనేకమైనటువంటి పథకాలు కేంద్రం నుంచి డైరెక్ట్ గా సంబంధితటువంటి ప్రాంతాలకు ఇస్తున్నా కానీ పూర్తి స్థాయి రిజల్ట్ రాలేదు. దానికి గల కారణాలు ఒకటే, అధికార పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీకి ఉన్నటువంటి అక్కడ స్థానిక సంస్థలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు వీరందరూ కూడా అత్యుత్సాహం చేసి ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితుల్లో కొంత వెనుకబడ్డం. లేకపోతే మేము ఊహించినటువంటి దానికన్నా మేము ఊహనందనటువంటి రిజల్ట్ ఉండే అవకాశం ఉండే, కొంత తగ్గింది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ గతంతో పోలిస్తే ఎప్పుడో 1.2% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మెల్లమెల్లగా అంచెలుగా రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరిగినప్పుడు సుమారు 23-24% తీసుకొని వచ్చినాం. అదే జాతీయ స్థాయి ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు ఊహించినటువంటి విధిగా 42-43% వరకు పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఆలోచన వచ్చింది, మార్పు సాధ్యమైంది, ఒక్కొక్క అడుగు ముందేస్తున్నాము. తప్పకుండా రాను ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరికీ చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్రంలో అధికారం అవకాశం ఇవ్వండి, మార్పు ఏందో చూపిస్తాం, డబుల్ ఇంజన్ సర్కార్ ఏందో చూపిస్తాము అనేటువంటి పరిస్థితులు అనేక సందర్భాల్లో చెప్పినాం. ఇప్పుడు కూడా చెప్తాము. మేము గతంతో పోలిస్తే ఇలా ఓటింగ్ పర్సెంటేజ్ లో చాలా ముందు ఉన్నాం. ఇప్పుడు మీరు మొత్తం ఎన్నికలు అయిపోయిన తర్వాత పర్సెంటేజ్ వైజ్ గా చూడండి, భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ చాలా పర్సెంటేజ్ చాలా బాగుంటుంది. స్థానికంగా ఉండేటువంటి అధికారుల ఒత్తిడి,
ఆ ప్రజాప్రతినిధుల ఒత్తిడి, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒత్తిడి, ఇవన్నీ ఒత్తిడుల వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం తప్ప ఆత్మహత్యలు చేసుకునే వరకు పోయిందండి. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి లేదా కాంగ్రెస్ కి సంబంధించిన నాయకుల ఒత్తిడి వల్ల ఆ అభ్యర్థి ప్రాణాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. అట్లనే కరీంనగర్ లా మాజీ మేయర్ రవీందర్ సింగ్ రవీందర్ సింగ్ దొంగ ఓట్లు వేయించుకొని పక్కదారి పడతా ఉంటే బీజేపీకి నాయకులు, బీజేపీకి సంబంధించినటువంటి సర్పంచ్ పోయి కంప్లైంట్ ఇస్తే ఉల్టా మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టినటువంటి పరిస్థితులు. ఇదంతా ఏంది? ప్రభుత్వము, అధికారం ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి పవర్, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల యొక్క ఒత్తిడి వల్ల కొంత వెనుకబడ్డటువంటి పరిస్థితులు, లేకపోతే పూర్తి స్థాయిలో మేము ఆశించినటువంటి ఫలితం అయితే కనబడతలేదు. కానీ మెరుగైనటువంటి ఫలితం ఉంటుందని పూర్తి స్థాయిగా ఆశిస్తా ఉన్నాం. సో అయితే ఈ 2 అప్డేట్స్ ఉన్నాయి. మరిపేడలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే, గద్వాల్ జిల్లా ఐజాలో బీఆర్ఎస్ పార్టీ తన విజయకేంద్రం ఎగరవేసినట్టుగా మనకు కనిపిస్తోంది. కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్. జనసేన పార్టీ ఇక్కడ వాళ్ళ ఖాతా తెరిచింది, ఒక వాళ్ళలో గెలిచిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక చిట్యాల్లో ఒక ట్రాన్స్జెండర్ గెలిచారు. సో ఇవన్నీ కొన్ని అప్డేట్స్ లేటెస్ట్ ప్రకారము. సో సత్యనారాయణ గారు, ఇక్కడ అంటే తొర్రూరు ఇంతకుముందు చెప్పాం మనం, తొర్రూరు గెలిచారు ఆల్రెడీ మహబూబాబాద్. తొర్రూరుతో పాటు ఇప్పుడు గద్వాల్ జిల్లా ఐజాలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, మరిపేడలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన 3 చందూరు, హాలియాతో పాటు ఇంకొకటి కూడా ఇప్పుడే చేసుకుంది. ఇంకొకటి నందికొండలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన పరిస్థితి మనకు కనిపిస్తుంటే, చండూరులో కూడా గెలిచింది. అందులో 7 కాంగ్రెస్ పార్టీ, 3 బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే, హాలియాలో మాత్రం 1 సైడ్ వార్గా మనకు కనిపిస్తుంది. సో ఆ విధంగా కూడా హాలియా కూడా గెలిచినట్టుగా మనకు అర్థమవుతుంది. సో సత్యనారాయణ గారు, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వార్డ్స్, నెంబర్ ఆఫ్ మున్సిపాలిటీసు, నెంబర్ ఆఫ్ ఓట్స్, ఈ మూడింటికి కూడా బెరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికలు అయిపోయి 2 సంవత్సరాలు అయిపోతుంది. ఆ నేపథ్యంలో ఎవరు ఎలా పర్ఫామ్ చేశారనే దానికి ప్రజల్లో ఎలాంటి ఒక ఇంప్రెషన్ ఉందని చెప్పడానికి ఈ మూడింటిని కూడా చూసుకోవాలని కొంతమంది మాట్లాడుతున్నారు. సో మీరు ఎలా చూడాలంటారు? సీట్లు మాత్రమే కౌంట్ అంటారా? అవి మున్సిపాలిటీలు కైవసం చేసుకోవడం ఇంపార్టెంట్ అంటారా? నెంబర్ ఆఫ్ ఓట్ పర్సంటేజ్ కూడా ఇక్కడ చాలా కీలకంగా ఉండబోతుందని చాలామంది మాట్లాడుతున్నారు. ఏమంటారు? ఇప్పుడు మీరు అన్నది సరే, ఎవరి వ్యూ ఆఫ్ థింకింగ్ వాళ్ళకు ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఏంటంటే, నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత వచ్చింది అనేది కాదు ముఖ్యం, గెలుపు ఓటములు అనేది ముఖ్యం. ఒక్క ఓటుతో గెలిచినా వారిది విజయం అవుతుంది, ఎమ్మెల్యే అవుతారు. ఒక ఓటుతో ఓడిపోయిన వారు ఎమ్మెల్యే కాకుండా పోతారు. అదేవిధంగా సింపుల్ గా 2-3 0.5, 0.6% తోటి కూడా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఉన్నాయి, ప్రభుత్వాలకు దూరం అయినవి ఉన్నాయి. మనం చూసాం ఎన్నో పార్టీలు కూడా. సో ఈ కంపారిజన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. కాకపోతే నేననేది గెలుపోవటం అనేది ఇంపార్టెంట్. ఈ రోజు నేను ఈ పార్టీలు కూడా తక్కువ అనట్లేదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వములో ఉన్న పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటది. అది స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా ఏ పార్టీ అయినా. కాబట్టి కాకపోతే ఏంటంటే, గతంతో పోల్చుకుంటే బీఆర్ఎస్ కన్నా మాకు మెరుగైన ఫలితాలు, 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు అప్పటికన్నా ఇప్పుడు మాకు మెరుగైన ఫలితాలు అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. 2.5 ఏళ్లలోనే మరి సర్పంచ్, మున్సిపాలిటీ చూసుకోండి, వాళ్ళ పర్సంటేజ్ మా పర్సంటేజ్ చూసుకుంటే తెలిసిపోతుంది మనకు. ఇంకోటి ఏంటంటే, ఎక్కడ కూడా ఇప్పుడు బ్రదర్స్, ఇప్పుడు సరే ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, కానీ కాకపోతే ఇప్పుడు కొన్ని దగ్గర సంఘటనలు జరిగి ఉండవచ్చు. ఇప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన మరి ఏజెంట్స్ కానీ కాంగ్రెస్ వారి మీద కూడా దాడులు జరిగిన పరిస్థితులు మనం టీవీలలో చూసాం. సో దానికి ఇప్పుడు ఓడిపోయేవారు సాకులు చెప్తారు, మాకు ఇట్లా ఫేర్ గా ఎలక్షన్స్ కండక్ట్ చేయలేదు, మరి అధికారులు పోలీసు వారంతా వారికే. ఇది కామన్ గా ఎవరు ఉన్నా అధికారంలో ఉన్న పార్టీ మీద ఎవరైనా ప్రతిపక్షాలు నిందలు వేసేది అది కామన్. Let me complete. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీద నిందలు అపవాదులు వేయడం అనేది కామన్. అదే జరిగినా జరగకపోయినా అనేది కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఏ పార్టీ ఉన్నా, ఈరోజు ఏ పార్టీ ఉన్నా, ఏ అధికారంలో ఎవరున్నా అంటూనే ఉంటాము. కాకపోతే ఈ ఎలక్షన్స్ లలో అందరికీ తెలిసిన విషయమే, చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే జరిగినాయి. అది ఎవరు కూడా దాన్ని స్వాగతించకూడదు. ఏ పార్టీ వారికి అన్యాయం జరిగినా వారిని ఎవరైతే దానికి పాల్పడరో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలో, దాని మీద కంప్లైంట్స్ ఎలక్షన్ అధికారికి ఇస్తే వారు తప్పకుండా తీసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్త మీద ఏ విధంగా దాడి జరిగితే దానికి జగ్గారెడ్డి గారు వారు రియాక్ట్ అయితే ఇమీడియట్ గా యాక్షన్ కు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటే మేమే ఎక్కడ కూడా దాన్ని ఖండించలేదే.
సరే ఏం జరిగినా లెట్ మీ ఇన్వెస్టిగేట్ జరుగుతుంది, ఎవరి పొరపాటునే తేలుతుంది. సో ఎక్కడ కూడా అంటే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పక్షపాత ధోరణిలో ప్రతిపక్షాలను ఒత్తేసే ధోరణిలో తొక్కేసే ధోరణిలో చేయలేదు ఎలక్షన్స్ అనేది చెప్పదలుచుకున్నాను. అదే సత్యనారాయణ మీరు ఏమంటారు, నేను నాకన్నా ముందు మీరే ఒక విషయం ఒప్పుకున్నారు. ముందు మీరు మాట్లాడేటప్పుడు ఒక అంశాన్ని చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అధికారం ఉన్నటువంటి పార్టీకి కొంత ఫ్లెక్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, కొంత అనుకూలమైనటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని చెప్తా ఉన్నాము, ఆ అవకాశాన్ని అలసిగా చూసుకొని ఇంకెక్కువ జరిగింది అంటున్నాం. అవకాశం అంటే ప్రజలు పార్టీ ప్రజలు అధికారంలో వాస్తవం, అది ప్రజలు అధికారంలో ఉన్న పార్టీకి మొగ్గు చూపుతారు అనేది వాస్తవం. అది కాకపోతే నేననేది ఏంటంటే అధికార పార్టీ అంశం పక్కన పెడితే అధికారం మీకు ఉన్నది కాబట్టి అధికారులు, ప్రభుత్వ అధికారులు, పోలీస్ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు మీకు అనుకూలం జరిగినాయి. కనీసం క్యాండిడేట్ ని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్యాండిడేట్ ని కూడా అనుమతించలేదు, లోపలికి పోయి క్యాండిడేట్ కూడా పోయేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది కదా. ఎంతవరకు సమంజసం? ఎలక్షన్ కమిషన్ I will give answer to him. I will give answer to him. Just 1 minute. బ్రదర్, ఇప్పుడు ఏదేమన్నా ఎలక్షన్ అనేది ప్రభుత్వం నిర్వహించదు, ఎలక్షన్ అనేది ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. ప్రభుత్వం ఏమైనా వాళ్ళకి అసిస్ట్ చేస్తుంది. ప్రభుత్వం అంటే ఉన్న అధికారులు మాత్రమే, ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. అరే ప్రభుత్వం అంటే అధికారులు మరి కేంద్రంలో కూడా అదే అంటారా? మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అదే వాయిస్ చెప్తారా? బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎలక్షన్లన్నీ ఇట్లే జరుగుతున్నాయంటారా? నేనేమంటున్నా, పారదర్శకంగా రాష్ట్ర స్థాయి ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రేమ్ గాంధీ గారు ఐఎమ్ ఆస్కింగ్ యూ స్టేట్ క్వశ్చన్. మీరు బీజేపీ పక్షంలో మాట్లాడుతున్నారు కాబట్టి మీ ప్రభుత్వాలు ఉన్న రాజ్యాలలో మీరు కూడా సేమ్ అధికార పక్షంలో ఉన్నవారు ప్రభుత్వాలు నడుపుతున్నాయా? అధికారులు ప్రభుత్వం చెప్పినట్టే ఇంటురా? మీరు అలా చేస్తే మేము కూడా అలా చేసినా అనుకోండి, మీ వివేకం అది, నేనేం కాదనండి దాన్ని. ఇప్పుడు మీరేమో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, యువతలోనేమో అది చేస్తున్నారా? అట్లేం కాదు సత్యనారాయణ, నేనేమంటున్నా, మేము జాతీయ స్థాయిలో జరిగినటువంటి ప్రతి ఎన్నికలు కేంద్రం చేస్తున్నటువంటి ఎన్నికల సరళికి మీ ఎన్నికల సరళికి చాలా తేడా ఉంది. అదే చెప్తా ఉన్నాం కదా, మేము ఎవరిని క్యాండిడేట్ ఆపలేదు, క్యాండిడేట్ లోపలికి వచ్చేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ చేయలేదు. ప్రేమ్ గారు మీ పాయింట్ చెప్పారు కదా, మీ పాయింట్ చెప్పారు, ఒకసారి రెస్పాండ్ కానివ్వండి. సత్యనారాయణ గారు రెస్పాండ్ కానివ్వండి, ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. కంపేర్ యూపీ జార్ఖండ్ మీ ఉన్న ప్రాంతాల్లో ఇంతకన్నా ఘోరంగా జరుగుతా ఉన్నాయి ఎలక్షన్లు. యూపీలలో ఎంత ఘోరంగా జరుగుతా ఉన్నది, జార్ఖండ్ లో కానీ మిగతా రాష్ట్రాలలో ఇంతకన్నా ఘోరంగా జరుగుతా ఉంది. మహారాష్ట్రలో పరిస్థితి ఏంటండి? గుడ్ న్యూస్ చెప్తాను. ఇప్పుడు మీరు అనడం గుడ్ న్యూస్ చెప్తాను. సంగారెడ్డి జిల్లా కోహిర్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే పెద్దపల్లిలో సుల్తానాబాద్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ రెండు అప్డేట్స్ ఉన్నాయి లేటెస్ట్. ఎస్, మీరు కంటిన్యూ చేయండి సార్. సత్యనారాయణ గారు ఏమంటున్నా సార్, సత్యనారాయణ గారు నేనేమంటున్నా, ఇక్కడ లోపం జరిగింది కదా, మన రాష్ట్రంలో కూడా జరుగుతుంది అంటే మేము ఏమంటున్నాము, వద్దన్నా అవునన్నా ఖచ్చితంగా మేము క్యాండిడేట్ అయితే అభ్యర్థిని లోపలికి వచ్చేటువంటి పరిస్థితి ఆపలేదు ఎక్కడ కూడా. కానీ మీరు అట్లా కాదు కదా. లేదు ఇప్పుడు మీరు అన్న పాయింట్ టేకెన్, వెల్ టేకెన్. పరిధిలో కూడా రానిలేదు. ఎన్నికల సరళి ఎట్లా జరుగుతుందనే అవకాశం కూడినటువంటి పరిస్థితి, అంత దౌర్జన్యం చేసే పరిస్థితి ఏముంది సార్? హక్కు వాళ్ళకు ఉన్నది. గాంధీ గారు ఒక నిమిషం ఆన్సర్ చేయనివ్వండి. సత్యనారాయణ గారు ఆన్సర్ చేయండి. అవకాశం ఉండే ఉండేలాగా మీరు ఒకసారి ఆన్సర్ చేయనివ్వండి. ఒక నిమిషం ఆన్సర్ చేయనివ్వండి. గాంధీ గారు వినపడుతుందా? గాంధీ గారు ఇప్పుడు ఇప్పుడు పోలింగ్ శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా జరగాలంటే పోలీస్ అధికారులు కానీ ఎన్నికల కమిషన్ అధికారులు కానీ వారు ఖచ్చితంగా నిబద్ధతతోటి ఏ పార్టీ వారు కూడా నియమ నిబంధనలు పాటించకపోతే ఖచ్చితంగా వారు యాక్షన్ తీసుకుంటారు. వారికి నిబంధనలకు అనుగుణంగా వారు పనిచేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించిన వారిని కూడా నోకేసిన పరిస్థితులు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సంగారెడ్డిలో ఇష్యూ ఏందండి, జగ్గారెడ్డి గారి ఇష్యూ ఏంది? అందుకే కదా ఇప్పుడు మీ అరవింద్ గారు కూడా చాలా దగ్గర పోలింగ్ బూత్లకు పోయి తిట్టారు కదండి. ఒక ఎంపీ ఆ విధంగా మాట్లాడవచ్చునా? పోలింగ్ బూత్లకు పోయి సరే
కొద్దిసేపు లాజిక్స్ పక్కన పెడితే ఏంది? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కొద్దిగా ఎడ్జ్ దాన్ని ఉంటుంది అన్నది ఖండిస్తున్నాం వాస్తవం. సత్యనారాయణ గారు, దాన్ని ఖండిస్తున్నాము. కానీ మరి మరి బుల్డోజ్ చేశారు లేదా అరవింద్ ఒకటే గారు పాయింట్. ఎవడ్రా వాడు? నేనేమంటున్నా, గాంధీ గారు ఒక గౌరవ ఎంపీ అయి ఉండి అరవింద్ గారు ఆ విధంగా పోలింగ్ బూత్ లకు పోయి ఒక ప్రభుత్వ అధికారిని ఆ విధంగా దుర్భాషలు ఆడడము కరెక్టేనా? అది చెప్పండి ఫస్ట్. ఇక దాంట్లో చెప్పాలంటే కాంగ్రెస్ తర్వాత ఇంకెవరన్నా సార్, కాంగ్రెస్ అరే మిత్రుడు మళ్ళా ఉంటాడా? మళ్ళా కాంగ్రెస్ రైట్, రైట్, పెద్ద రైట్, స్థాయి రైట్, నుంచి రైట్, పై రైట్, వరకు నువ్వు కూడా చేస్తే రైట్. సంసారం ఊరికే ఇతరులు చేస్తే సంతానం. ఇంకోటి అంటే రైట్, రైట్. ప్రేమ్ గాంధీ, ఒక నిమిషం. నువ్వు చేస్తే- గాంధీ గారు ఒక నిమిషం. మరి మీకేం డిసిప్లిన్ ఉన్నది? గాంధీ గారు ఒక నిమిషం. అయితే సత్యనారాయణ గారు ఇక్కడ జరుగుతున్న చర్చలో కీలకమైన పాయింట్ ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్న ఓట్ షేరు ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ షేర్ ఏదైతే ఉందో ఆ ఓట్ షేర్లో ఉన్న చేంజెస్ అది మీ పార్టీ మీద ఉన్న అసంతృప్తికి ఒక సింబల్ గానో లేకపోతే ఒక మెసేజ్ లాగానో చూడాల్సిన అవసరం ఉంది అన్నది చాలామంది విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ తగ్గింది అంటే మీరు అన్న ప్రకారం పెరగాలి, గతంతో పోలిస్తే పెరగాలి, కానీ తగ్గుతోంది కదా, ఆ తగ్గింది ఏంటి అన్నది ఇక్కడ పాయింట్. ఆ పాయింట్ మీద ఏమంటారు మరి మీరు? ఎస్ సత్యనారాయణ గారు. నేను ఎందుకంటున్నానంటే ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, లేదా వార్డు మెంబర్ కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తుల మీద 50% డిపెండ్ అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ పర్సన్ జరిగే ఎన్నికలే స్థానిక ఎన్నికలు. అక్కడ స్థానికంగా ఉన్న స్వభావం కావచ్చు, ఆయన కావచ్చు, ఏ పార్టీలకు కొంత పార్టీలు ఇన్ఫాక్ట్ కొంత వ్యక్తిగతమైన ఆ వ్యక్తిగత దాన్ని బట్టే ఓట్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఎప్పుడైనా ఎమ్మెల్యే ఎలక్షన్స్ డిఫరెంట్ ఉంటది, ఎంపీ ఎలక్షన్ డిఫరెంట్ ఉంటది, అదే విధంగా స్థానిక సంస్థలు డిఫరెంట్ ఉంటది. స్థానిక సంస్థలు పార్టీలను చూసి ఓటు వేయడం అనేది కొంత తక్కువ. అయినప్పటికీ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి దాదాపు 80% నుంచి 85% ఓటింగ్ పడతా ఉంది. అత్యధిక సీట్లు కాంగ్రెస్ గెలుస్తా ఉంది. కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీలే కావచ్చు అని అంటే దీనికి ఏం నిదర్శనము? కాంగ్రెస్ యొక్క ప్రజాపాలన, కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ విధానాలే గెలిపిస్తా ఉన్నాయి అనేది మా భావన. అయితే ఒక ఫైనల్ క్వశ్చన్ అంటే ప్రచార బాధ్యతలు తీసుకున్న మినిస్టర్లు వాళ్ళ జిల్లాలకే ఈసారి కన్ఫైన్ అయ్యారు కంపారిటివ్లీ. వాళ్ళు మాట్లాడలేదు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను కంక్లూడ్ చేస్తాను. ఎస్ మీకు ఇస్తాను. ఓకే ఒక లాస్ట్ పాయింట్ సత్యనారాయణ గారికి మీ దగ్గరికి వస్తాను. సత్యనారాయణ గారు, మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు. ఆ మంత్రులు ఇప్పుడు ఒకవేళ ఏదైనా జిల్లాలో పర్ఫార్మెన్స్ బాగా లేదు అంటే అది మంత్రులకు సంబంధించిన అంశము, అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులకు సంబంధించిన అంశంగా చూడాలంటారు. అప్పుడు ఇప్పుడు మంత్రులు బాధ్యతలు అంటే ఏ మంత్రి ఆ జిల్లాకి తీసుకోలేదు కదా సార్. మంత్రులు ఈసారి అలానే చెప్పారు, వేరే వేరే జిల్లాలు తీసుకున్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ అదే విధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఒక డిస్టిక్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మన ప్రభాకర్ గారు ఉన్నారు, మినిస్టర్ ప్రభాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, హీ టేక్ హైదరాబాద్. సో అట్లనే ఇప్పుడు వాకిడి శ్రీగారు గారు నల్గొండ. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తలను బలోపేతం చేయడానికి, అదే విధంగా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి, క్యాన్వసింగ్ ముందుకు తీసుకుపోవడానికి సాధ్యమైనంత వరకు వారి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఓటింగ్ సరళికి వచ్చేసరికి ఏదున్నా ఓటర్ యొక్క నిర్ణయము, ఓటర్ యొక్క అది వారు ఎవరికి వేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో దాన్ని ఎవరు కూడా ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతారు, కొంతవరకే చేయగలుగుతారు, కానీ మొత్తం చేయలేరు, ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ. రామూర్తి గారు, సో ఇప్పుడు ఓట్ షేర్ని పాజిటివ్గా మలుచుకునే ప్రయత్నం జరుగుతుంది అన్నదైతే మనకు అర్థమవుతుంది క్లియర్గా. బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది గతంతో పోలిస్తే మేము బాగా పర్ఫామ్ చేస్తున్నాము. సీట్లకు సంబంధించిన అంశాన్ని పక్కన పెడితే, మున్సిపాలిటీకి సంబంధించిన అంశాలను పక్కన పెడితే నెంబర్ ఆఫ్ ఓట్ షేర్ అనేది పెంచుకుంటున్నామని బీఆర్ఎస్ పార్టీ అదే మాట చెప్తుంది, బీజేపీ కూడా అదే మాట చెప్తుంది. సో ఓట్ షేర్ అన్నది అసంతృప్తికో లేకపోతే అక్కడ సాటిస్ఫైగా ఉన్నారు అనడానికి ఏమైనా ఒక సింబల్ గానో లేకపోతే ఒక సిగ్నల్ గానో చూడాలంటారా, అవసరం ఉందంటారా? యాక్చువల్ గా ఏ స్థానిక ఎన్నికలు కానీ అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు కానీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత ఫేవర్ గా రావాలి, 90% దాకా రావాలి. వాస్తవం ఏంటంటే ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో మేము పరిపాలనలో ఉన్నప్పుడు 9.5 సంవత్సరాల్లో అటు సర్పంచ్ ఎన్నికల్లోనూ, మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ, అదే విధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ 90% కొట్టుకొచ్చిన విషయం వాస్తవంగా అంకెలతో సహా చెప్తా. కానీ ఇప్పుడు వీళ్ళు పడిపోయారు. ఎందుకంటే మొన్న కూడా చూస్తే సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా పడిపోయింది, ఇప్పుడు ఈ విధంగా పడిపోతారు అన్నది కూడా కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.
మేము ఎందుకంటే 9.5 ఏళ్లలో 1,21,294 కోట్లు వెచ్చించి అక్కడ అభివృద్ధి చేసి కళ్ళకు చూపెట్టినాం. ఏదైతే వాస్తవంగా రోడ్ల నిర్మాణం కానీ, కాలువల నిర్మాణం కానీ, విద్యుత్ దీపాల విషయంలో కానీ, పార్కుల అభివృద్ధి కానీ, సెంటర్ లైటింగ్ విధానం కానీ, పారిశుద్ధ నిర్వహణ కానీ, అదే విధంగా వైకుంఠ ధామాలు కానీ, ఓపెన్ జిమ్స్ కానీ, క్రీడా ప్రాంగణాలు కానీ, వాకింగ్ ట్రాక్లు కానీ, సైక్లింగ్ ట్రాక్లు కానీ, సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు కానీ, ఈ విధంగా ఆఖరికి చెత్త రీసైక్లింగ్ విధానం కానీ, ఈ విధానాలు మేము తీసుకొచ్చి నగరాలను అవార్డులు తీసుకొచ్చినాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులో మేజర్ గా వాళ్ళకు సంబంధించిన గవర్నమెంట్ లో ఉన్న గ్రామాలు, అదే విధంగా నగరాలు కూడా రాలేదండి. మేము అధికారం ఉన్న తర్వాత మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు వచ్చినాయి. అలాంటి పరిస్థితి మేము తీసుకొస్తే ఇప్పుడు కనీసం రూపాయి పెట్టే పరిస్థితి లేదండి. లైట్ బుక్ పోతే లైట్ బుక్ వేసే పరిస్థితి లేదు. ఇంట్రా వాటర్ సంబంధించిన ఫండ్ ఉంటుందండి, అది కూడా కనీసం ఒక గేట్ వాల్ పోతే గేట్ వాల్కి ఒక పైప్ వేసే పరిస్థితి కూడా లేదండి. అలాంటి పరిస్థితులు ప్రజలు ఆలోచించుకున్నారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇక 2 సంవత్సరాలు దాంట్లో కొంతమంది అక్కడక్కడ ఆగిళ్ళు కానీ ఒకవేళ సంవత్సరం దగ్గరికి వస్తే మాత్రం ఈంత కూడా ఉండదు. నేను చెప్తున్నా 50 నుంచి 60% బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం రిజల్ట్స్ ఏ విధంగా వస్తున్నాయో. ఇప్పుడు వాళ్ళు పేద ముందుకు పోతలేదు. గెలిచిన వాళ్ళు కూడా 20 ఓట్లు, 2 ఓట్లు, 3 ఓట్లతోనే గెలుస్తున్నారు. గట్టి పోటీ ఇస్తున్నాడు బీజేపీకి కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ. వాస్తవంగా చెప్పాలంటే మేము ఏ విధంగా ముందుకు పోతున్నామో కూడా చూసుకోవచ్చు. బీజేపీ వాస్తవంగా చాలా వెనుకబడ్డది. బీజేపీ ఏదైతే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని అటు కేంద్రంలో శత్రువులు, రాష్ట్రానికి వచ్చే మిత్రులు. ఎందుకంటే నిజామాబాద్ లో కానీ, అదే విధంగా కరీంనగర్ లో కానీ ఏ విధంగా మిత్రత్వం ఉన్నది అన్నది క్లియర్ గా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు వెనుక జరిగిన పోటీలు లేవు. మేమే పోటీ ఇస్తున్నాం బీజేపీకి. అటు బీజేపీ పోటీ ఇస్తున్నాం, ఇటు కాంగ్రెస్ పోటీ ఇస్తున్నాం. ఇరు వర్గాలను వాస్తవంగా ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఇటు కేంద్రంలో అధికారంలో పార్టీని, ఇటు రాష్ట్రంలో అధికారంలో పార్టీని ఎదుర్కొనే క్రమం చూడండి. బీఆర్ఎస్ పార్టీ ఒక సింహం లాగా ముందుకు పోతున్నది తప్ప ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. మాకు ఎవరితో దోస్తాను లేదు. తెలంగాణ ఏర్పాటు కోసము గొగ్గల్పూర్నైనా కౌగిలించుకున్నాం. కానీ తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత బంగారు తెలంగాణకు అడ్డుపడుతున్న, ఈ తెలంగాణ సర్వనాశనం చేస్తున్న గొగ్గల్పూర్ను కాళ్ళ కిందేసి నలిపేస్తాం. ఒక బ్రేకింగ్ న్యూస్ చూడాలి మనము. వడ్డేపల్లి మున్సిపాలిటీ ఏదైతే ఉందో అది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. అంటే ఇప్పుడు కవితకు సంబంధించిన ఒక మున్సిపాలిటీగా మనం చూడాల్సి ఉంటుంది. అది కైవసం చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వడ్డేపల్లి మొదటిసారి ఆమె పోటీ చేశారు, కానీ ఆమె పార్టీ మీద కాకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కు సంబంధించిన వాళ్ళతో కలిసి పోటీ చేసిన నేపథ్యంలో వడ్డేపల్లి కవిత ఇప్పుడు కైవసం చేసుకుని దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అంతుంది. సో ఫైనల్ క్వశ్చన్ ప్రేమ్ గారు. ప్రేమ్ గారు రైట్. రామూర్తి గారు రెస్పాండ్ అవుతారా? సార్ కవిత గారు మీ నుంచి విభేదించారు, బయటికి వెళ్ళి ఇవాళ ఒక మున్సిపాలిటీని తను కైవసం చేసుకున్నారు. సరే, డైరెక్ట్ తను అక్కడ ఇది చేయకపోయినా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున వాళ్ళ అభ్యర్థులందరూ నిలబెట్టి గెలిపించారు. సో వడ్డేపల్లి మున్సిపాలిటీ ఇప్పుడు వాస్తవానికి కవిత గారి లీడ్ చేసిన ఆ కూటమి ఇప్పుడు సొంతం చేసుకున్నట్టు. ఇప్పుడు రాజకీయాల్లో చాలా అంశాలు ఉంటాయండి. విభేదించిన తర్వాత ఆమె గెలిచినా గెలవకపోయినా, ఆమె బరిలో ఉన్నా బరిలో లేకపోయినా మాకు అనవసరం అన్నమాట. మేము వాళ్ళని టార్గెట్ చేస్తలేమండి. మా టార్గెట్ ఓన్లీ అటు కేంద్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, అదే బీజేపీ పార్టీ, అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఈ 2 పార్టీల మీద మా గురి తప్ప చిన్న చిన్న వాళ్ళు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఏ విధంగా నా ఫోన్ ట్యాపింగ్ అని, అదని ఇదని కొంతమంది వ్యక్తుల చేతిలోకి వేసేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అయింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరిది అయింది కూడా చెప్తా. రేవంత్ రెడ్డిది అయింది, కవితక్కది అయింది. రేవంత్ రెడ్డి 89 కేసులో ఉన్నారు కాబట్టి పోలీసులు ఖచ్చితంగా చేసిర్రు. అప్పుడు మళ్ళీ చేస్తారు, ఎందుకంటే నేరస్తుడు కాబట్టి. అది పోలీసులు ఆథరైజ్. అదే విధంగా ఈడీ కేసులో కవిత గారు ఉన్నారు కాబట్టి కవిత గారి భర్తది అవుతుంది, కవిత గారి పిల్లలది అవుతుంది, కవిత గారిది కూడా అవుతుంది. సో ఈడీ ఖచ్చితంగా ట్యాపింగ్ చేసిందని చెప్తున్నా. ఎందుకంటే కొత్త భాష ఇచ్చారు, చాలా సేఫ్ భాష ఇచ్చారు రామూర్తి గారు. చాలా కొత్త భాష ఇచ్చారు, చాలా సేఫ్ వర్షన్ ఇచ్చారు. స్టేట్ ఫార్వర్డ్ అండి. ఎందుకంటే ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ఈడీ ఆథరైజ్డ్. మీరు అవసరమైన చూసుకోండి, కేంద్రంలో ఉన్న ఎన్ని సంస్థలు ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు అన్న దాంట్లో మీరు క్రాస్ చేసుకోవచ్చు. ఈడీ ఈజ్ ఆథరైజ్ ఫర్ ద ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి మీరు దొరికారు కాబట్టి మీరు ఇరుక్కపోయారు. ఇంకోటి ఏంటంటే చాలా అంశాలు కూడా చెప్తా అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు జైలు ఉన్నాడండి? 2 కేసులలో. ఒకటి ఓటుకు నోటు కేసులో 2015లో 30 రోజులు జైలు ఉన్నాడండి. అదే విధంగా ఖైదీ నంబర్ 1779 అండి. డిస్కషన్ డివైడ్ అవుతుంది రామూర్తి గారు. డిస్కషన్ డివైడ్ అవుతుంది. నేను ఏంటంటే అప్డేట్ ఇస్తున్నాను. మీరు ఏం భయపడకండి. నేను చెప్తున్నా, ఖైదీ నంబర్ 1779 నేను భయపడే పరిస్థితి లేదు. 2 సార్లు జైలుకి పోయింది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారండి.
మీ ఇంటి మీద డిస్కషన్ డిబేట్ అవుతుంది అంతే, భయపడే పరిస్థితి ఏం లేదు కానీ సత్యనారాయణ గారు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఉన్న విషయం చెప్తున్నా. అరే నంబర్ కేటాయించింది, అరే కోర్టు కేటాయించింది. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు డ్రోన్ కెమెరా కేసులో కూడా ఇప్పుడు మిత్రుడు ఏదైతే సత్యనారాయణ ఇంటి మీద ఎగిరేసినా, నా ఇంటి మీద ఎగిరేసినా, న్యూస్ రీడర్ మీ ఇంటి మీద ఎగిరేసినా సేమ్ కేసు ఉంటది. వాస్తవంగా 16 రోజులు జైలుకి పోయినండి, పోలీసులు పెట్టిండు. ఇంకోటి ఏంటంటే మొత్తంగా 46 రోజులు జైలుకి పోయిన వ్యక్తిది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. అదే విధంగా ఉప ఎన్నికల విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిపిందని చెప్తారు. ఒక చిన్న విషయం అడ్వకేట్ కాబట్టి ఇంకా బాగా తెలుసు. జైలు జీవితాన్ని అనుభవించిన వాళ్ళమే, మేము ఉద్యమాలలో పోయిన వాళ్ళం, దొంగతనం చేసిపోయిన వాళ్ళం కాదు. సత్యనారాయణ గారు అలాగే రామూర్తి గారు, సత్యనారాయణ గారు, రామూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే డిస్కషన్ డిబేట్ అవుతుంది, దాన్ని అవాయిడ్ చేద్దాం ట్రై చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు మంచి విశ్లేషణ అందించారు సత్యనారాయణ గారు అలాగే రామూర్తి గారు. ప్రేమ్ గాంధీ గారు స్పెషల్ థ్యాంక్ యూ. ఓవరాల్గా చూస్తే మాత్రం ఒక్కొక్కటిగా రిజల్ట్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఎవరికి వాళ్ళు ఆల్రెడీ అంచనాలు వేసుకున్నారు. వస్తున్న ఫలితాలను ఇప్పటికి కూడా వాళ్ళు బేరీజు వేసుకుంటున్నారు. వచ్చిన ఫలితాలు అనుకున్న ఫలితాలు సమానంగా ఉన్నాయా లేదా, మార్పులు వస్తే దానికి కారణం ఏంటి, వాటి మీద బేరీజు వేసుకునే ప్రయత్నం చేస్తారు.